ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమండి, ఐ మిస్ యూ అండి, ఐ మిస్ యూ. ఏంటండి ఇది? అలా చెప్పకుండా మీరెలా వచ్చేశారు? కనీసం ఒక్క ఫోన్ కూడా లేదు. నేను ఏమైపోతాను అనుకున్నారు? రుద్రాణి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం ఎత్తుక్కుంటా వచ్చినదప్ప. కారుకి యాక్సిడెంట్ అయి ఉండదు. ఆ ఎమ్మి ఫోన్లో మా కౌశిక్ ఫోటో చూసి నన్ను పిలిచినారు. ఆడికి పోయినాక మాట్లాడితే నీ పెళ్ళావని తెలిసినది. అందుకే ఇంటికి తీసుకొని వచ్చున్నాను. అమ్మా, నువ్వు భరత్కి పెండ్లాన్వా? అవునండి. మీరు? కౌశిక్ నా కొడుకేనమ్మా. అలాగా, నమస్కారం అండి. కౌశిక్ మా ఇంటికొచ్చినప్పుడు మీ గురించే చెప్పేవాడు. మిమ్మల్ని చూడాలనే కదా అతను అమెరికా నుంచి వచ్చాడు. అలా వచ్చిన మనిషి పాపం అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు వీరభద్ర ఈ అమ్మి? మన భరత్ పెళ్ళామంటమ్మా. ఇంట్లో మీరందరికీ దగ్గరైనట్టున్నారే. అందరూ మిమ్మల్ని సొంత మనిషిలా చూసుకుంటున్నారు. అవునమ్మా, నాకు కౌశిక్ ఎంతో, భరత్ కూడా అంతేనమ్మా. నా కన్న కొడుకులాగా మా అందరితో కలిసిపోయినాడు. ఈ ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు మొత్తం తనే చూసుకుంటా ఉండాడు. అయితే మమ్మల్ని అత్తయ్య గారిలా ఆశీర్వదించండి అత్తయ్య. రండి. ఏంటండి అలా చూస్తారు? రండి. అత్తయ్య గారికి మొక్కి ఆశీర్వాదం తీసుకుందాం. రండి రండి. లేవండమ్మా, లేవండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలే కానీ మేము ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం అత్తయ్య. ఏమండి, మనం ఇంక బయలుదేరదామా? ఎక్కడికి? ఎక్కడికేంటండి? అరే, మీరిక్కడే ఉండిపోతారా ఏంటి? చంద్రిక అంటే కౌశిక్కి భార్య. ఈ ఇంటికి కోడలు కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఎటూ వెళ్ళడానికి వీల్లేదు. కానీ మీరు అలా కాదు కదా. మీకు పెళ్ళయింది, భార్య ఉంది, మీకు సంసారం ఉంది కదా. ఇక్కడే ఉండిపోతే ఎలా? కావాలంటే అప్పుడప్పుడు వచ్చి చంద్రికను చూసి వెళ్దాం. అమ్మాయి, నీ పేరేంది? మా వారిప్పుడే ముద్దుగా పిలిచారు కదండి, రుద్రాణి అని. ముద్దుగా రుద్ర అంటారు. ఎవరూ లేనప్పుడు రుద్దు రుద్దు అంటారు. సరేనమ్మా, భరత్ని కొన్ని దినాలు ఈయన్నే ఉండమని నేనే అడిగినానమ్మా. ఈడ కొన్ని సమస్యలుండాయి, అవన్నీ తీరే వరకు ఆ అబ్బి ఈయన్నే ఉంటాడు. కావాలంటే నువ్వు కూడా ఈయన్నే ఉండమ్మా కొన్ని దినాలు. అయ్యో, మీరు అంతలా చెప్పాలా అత్తయ్య గారు? మీరు ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉంటామండి. బాబు భరత్,
ఆ ఎమ్మిని నీ గదిలోకి తీసుకొని వెళ్ళు. హా, అది అరే పదండి, మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, పదండి. అరే గది చూపించండి, రండి రండి. ఎవర్రా ఎమ్మి? ఆ ఎమ్మిని యాడ్ నుంచి తీసుకొచ్చుండావు? నిజంగానే ఆ ఎమ్మి భరత్గాడి పెండ్లామే అంటావా? కాకపోతే వాడు కాదని చెప్పాలి కదా. చెప్పకుండా నోరు మూసుకొని ఉండాడు అంటే అర్థమైంది. ఆ ఎమ్మి భరత్ గారిని ఎత్తుకుంటూ మన ఊరికొచ్చినది. మన ఊరికి దారి కూడా నన్నే అడిగినది. కానీ ఆ ఎమ్మిని చూస్తుంటే నాకు నమ్మకం కలగడం లేదురా వీరభద్ర. పెండ్లైన ఆ ఎమ్మికి మెడలో తాళిబొట్టు లేదు, కాళ్ళకి మెట్టెలు లేవు. దొరసాన్లు కదా, తాళిబొట్టు కాళ్ళకి పట్టీలు పెట్టుకోవడం తప్పు అన్నట్లు ఉంటారమ్మా. అయినా ఆ ఎమ్మి ఎట్లుంటే మనకేంది? వాళ్ళేమన్నా ఈయనే ఉండిపోతారా ఏంది? అది కాదు నాన్న, నాకు చంద్రకి పెళ్లి చేయమని చెప్తుంటే అది వదిలేసి దీన్ని అవతన ఎత్తుకొచ్చావేంది? దారిని పోయేదాన్ని వదిలేక ఇంటికి తీసుకొని రావడం ఏంది? ముందు వాళ్ళిద్దరిని పంపించేశానన్న. వాడిక్కడ ఉండడమే తలనొప్పి అనుకుంటే వాడి పెళ్ళం ఒకటి, దానికో పని మనిషి. ఇది ఇల్లా సత్రమా? రేయ్, నేనేమన్నా తెలివి తక్కువ ఉన్నాను అనుకుంటా ఉండవా? ఆ భరత్ గాడు యాడికి పోతున్నాడో కూడా చెప్పకుండా వచ్చినాడంటే దాని అర్థం వాడికి వాడి పెండ్లానికి మధ్య ఏవో గొడవలుండాయి. నాకు తెలిసి ఆ భరత్ గాడికి ఈ చంద్రికకి మధ్య సంబంధం ఉండాది. అందుకే పెండ్లానికి చెప్పకోకుండా ఈడకొచ్చినాడు. మెల్లగా చంద్రికని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలని చూచండాడు. అందుకే వాడి పెండ్లాన్ని దింపిన ఆ పిల్ల ఉండగా వాడు చంద్రికతో సనువుగా ఉండలేడు. ఆ ఎమ్మి ఉండనియదు. ఈళ్ల సంగతి పట్టుకొని లచ్చమ్మకాడ ఏడ్సి పంచాయతీ పెట్టినాదంటే ఆస్తిలో అణా పైసైనా చంద్రికకి దక్కదు. అప్పుడు భరత్ గాడు అడ్డు లేకుండా పోతే ఆ చంద్రిక నీదైతాది. ఆ ఆస్తి మొత్తం మనదవుతాది. ఆ చంద్రిక సంగతి ఆ రుద్రాణి చూసుకుంటాది. మనకి పని తప్పుతాదిరా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. చంద్రిక, పాట బాగుంది కదా, నా ఫేవరెట్ సాంగ్. ఇది ఎవరి కోసం పాడుకుంటూ ఉండుంటాను? ఆప్షన్ ఏ భరత్, ఆప్షన్ బి నువ్వు. చెప్పు చంద్రిక. నువ్వు చెప్పలేవులే, నేనే చెప్తాను. ఆప్షన్ బి. నీ గురించే పాడుకునేదాన్ని, ఎందుకంటే భరత్ని నాకు దక్కకూడదని తీసుకెళ్లిపోయావు కదా, అందుకు. నువ్వింకా మారలేదా? భరత్ గారిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావంటే నీకు యాక్సిడెంట్ అవ్వటం, దెబ్బ తగలటం, గతం మర్చిపోవటం అంతా యాక్టింగ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే నాకు ఎస్ అని ఓట్ చేయండి. నువ్వు ఈ ఇంటి కోడలివా? కౌశిక్కి భార్యవా? ఏంటి నాటకం? నేను ఏ పర్పస్తో ఇక్కడున్నానో నీకు తెలీదు. నాకు అవసరం లేదు మై డియర్ ఎనిమీ. నువ్వు భరత్ భార్యాభర్తల్లా లేరు. నాకు అంతకంటే కావాల్సిందేముంది? దీనికోసమే కదా పిచ్చిదాన్లా ఎదురు చూశాను. నా కల ఇప్పుడు నెరవేరింది. చంద్రిక, దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అందరి ముందు నేను భరత్కి ఆఫీషియల్ భార్యని. కాదు అనే దమ్ము నీకు గాని భరత్కి గాని ఉందా?
గ్యాప్ వస్తే వచ్చింది కాని చంద్రిక, నా రీ ఎంట్రీ అద్దరిపోయింది. ఆ బంజారా హిల్స్ భగవంతుడు కరెక్ట్ టైంలో నన్ను ఇక్కడికి పంపించాడు. థ్యాంక్ యూ స్వామి. ఓ, నువ్వు వీణుండావా? నీకోసం ఇల్లు మొత్తం వెతుకుతా ఉండానమ్మీ. ఏం లేదత్తయ్యా, చంద్రికకి నాకు మధ్య మంచి రిలేషన్ ఉంది. మా ఇద్దరిది అక్కా చెల్లెళ్ళ అనుబంధం. మీ అబ్బాయి కౌశిక్తో కలిసి మా ఇంటికొచ్చినప్పుడు మేమిద్దరం చాలా బాగా ఉండేవాళ్ళం. పాపం ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అదే మాట్లాడుకుంటున్నాం. ఏం చేస్తామమ్మా, ఆ దేవుడికి మా మీద దయలేదు, అందుకే ఇట్ట చేసుండాడు. అవునుగానమ్మి, నీకేడ ఏ ఇబ్బంది లేదు కదా? అంతా బాగానే ఉండదు కదా? ఏదైనా కావాలంటే చెప్పమ్మీ. అది అంతా బాగానే ఉంది కానీ మా రూమ్ కొంచెం బాగోలేదత్తయ్యా. ఎంతైనా భార్యాభర్తలం కదా, మాకు కాస్త కంఫర్ట్గా ఉండేలా. అర్థమైనదమ్మీ. ఒక పని చేయండి, మీరు ఏరే గదికి మారిపోండి. అమ్మ చంద్రిక, నీ గది పెద్దగా ఉండదు కదా, ఆ గది ఆ అమ్మీకిచ్చేయమ్మా. నువ్వు పాపని తీసుకెళ్ళి ఏరే గదిలో పండుకో. అయ్యో వద్దండి, ఆ రూమ్ తనకి సెంటిమెంట్ ఏమో. పర్లేదులేమ్మా, కౌశిక్ ఉన్నప్పుడు ఆ గదిలో ఉండమని చెప్పుండాను. ఇప్పుడు ఆడు లేడు కదా, ఒక్కతి ఆ గదిలో ఉండటానికి కూడా మనసుకి కష్టంగానే ఉంటుంది. మీరు ఈడున్నంతకాలం మీరు ఆ గదిలోనే ఉండండి. థ్యాంక్స్ అండి. చూసావా చంద్రిక, నీకు అత్తగాని అత్త నాకు ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చిందో. ఈ రోజు నీ గది కూడా నాకే ఇవ్వమంది. అలాంటిది భరత్నివ్వవా? ఇస్తావు. నువ్వు ఇవ్వకపోయినా నేనే లాక్కుంటాను. ఏయ్, గదిని ఆక్యుపై చేసినంత ఈజీ కాదు ఆయన మనసుని గెలుచుకోవటం. నువ్వు చూస్తుండగానే భరత్ని 3 సార్లు పెళ్లి పీటల దాకా తీసుకుని వెళ్ళిందాన్ని. నా టాలెంట్ నీకు తెలీదా? లా 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 లా. అసలు ఏంటి నీరజ ఇది? అసలు మమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం ఎలా వచ్చింది? మేము ఇక్కడున్నామని తనకెలా తెలిసింది? ఆ రుద్రాణి గురించి మీకు తెలియదేముంది బాబు. తను ఏదైనా అనుకుందంటే వదిలే రకం కాదు. మీరు తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టినా డ్రామా ఆడి మళ్ళీ మీ ఇంట్లోకి చేరింది. గతం మర్చిపోయానని చెప్పి అందర్నీ పిచ్చివాళ్ళం చేసింది. ఆ రోజు తన తలకి దెబ్బ తగిలింది, నిజంగానే గతం మర్చిపోయింది అనుకున్నాను. కానీ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. మోసం చెయ్యకపోతే తన రుద్రాణి ఎలా అవుతుంది బాబు? మీరెక్కడికి వెళ్లారో అంతా ఎంక్వైరీ చేసి మరీ ఇక్కడికొచ్చింది. చూశారుగా, ఇటు మిమ్మల్ని అటు చంద్రికని ఎలా ఇరికించేసిందో. తన నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ రుద్రాణి సంగతి ఏదో రకంగా నేను మేనేజ్ చేస్తాను. కానీ ఇక్కడ జరుగుతున్నవేవి మా అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడాలి. తను మా అమ్మకి ఫోన్ చేయకుండా మీరు చూసుకోండి. అలాగే బాబు. ఏంటి భరత్, నేనిక్కడికి ఎలా వచ్చానా అని టెన్షన్ పడుతున్నావా? ఏయ్, నువ్వు అసలు మారవా? ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? ఆడుకుంటున్నానా? నేనా?
లేదు భరత్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నీకు అర్థం కావట్లేదు. ఏయ్ అమ్మా, ఏందమ్మి, ఏమైనాది? నీ పెనిమిటేంది మొక్క మార్చుకుని అట్టా పోతాండాడు? ఏం జరుగుండదమ్మా? నీకు నీ పెనిమిటికి ఏమైనా గొడవలున్నాయా? ఏంది? అవును మావయ్య గారు. పెండ్లానికి ఏడికి పోతున్నాడో చెప్పకుండానే వచ్చినాడంటానే అర్థమైపోతాంది కదప్పా. వాళ్ల మధ్యన ఏవో గొడవలు కొట్లాట్లు ఉండాయని. ఏం చెప్పమంటారండి, మా ఆయన నా మీద అలిగి చెప్పకుండా ఈ ఊరికొచ్చేశాడు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నా ఫోన్ నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. అయ్యో, అసలేం జరుగుండదమ్మా? మాతో చెప్పు, నీ సమస్యని నేను పరిష్కరిస్తాను. మీరు ఎలాగైనా మా ఇద్దరి మధ్య నుండే గొడవలన్నీ సర్దుమణిగేలా చేసి మేము హ్యాపీగా ఉండేంత వరకు మమ్మల్ని ఇక్కడే ఉండనిస్తారా? దయచేసి కొద్ది రోజులు మమ్మల్ని ఇక్కడే ఉండనిస్తారా? అయ్యో, ఎంత మాటమ్మా, అట్నే ఉండండి. మీరెన్ని దినాలు ఉండాలనుకుంటే అన్ని దినాలుండండి. మిమ్మల్ని కాదనేదే లేదు. మీరు నుంచి పోతా పోతా ఓ బిడ్డను కనేసి సంకనేసుకొని పోండి. మనల్ని కాదనేవాళ్ళు ఎవరూ లేరు. చాలా థ్యాంక్స్ అండి. సరే అమ్మా, నీకు ఏ అవసరం వచ్చిందా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. పదమ్మా. దొరికిపోయావు భరత్. నన్ను కాదని తప్పించుకోవడం నీ వల్ల కాదు. నాలాంటి అందగత్తె కోరి వెంటపడితే కాదని పారిపోవాలని చూస్తున్నావు. ఇంత పిచ్చోడివేంటి భరత్? నా మొండితనం నీకు తెలీదు. నిన్ను సాధించేదాకా వదలను. ఇక్కడ ఒక్కొక్కరిని నా దారికి తెచ్చుకుంటాను. నువ్వు తప్పించుకోలేవు. భరత్, పాలు తీసుకో. తీసుకో భరత్. తీసుకో భరత్. ఏంటి భరత్, ఏంటి నువ్వు చేసింది? ఎంతో ప్రేమతో పాలు తెచ్చిస్తే నువ్విలా చేయడం ఏమైనా బావుందా? చూడు, పాలన్నీ ఎలా నేలపాలయ్యాయో. పాలు తాగకపోతే మురిపాలు పంచుకునేదెలా భరత్? ఏంటి భరత్, మాట్లాడవేంటి? ఇలా చూడు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకే డ్రామాలంతా? డ్రామానా? డ్రామా చేస్తుంది ఎవరు? నేనా మీరా? అసలే చంద్రికని కౌశిక్ భార్యగా పరిచయం చేశాం. చంద్రిక ఎందుకు కౌశిక్కి భార్యగా నటిస్తుందో నాకు తెలీదు. కానీ నేను మాత్రం పొరపాటున కూడా అలా ఇంకొకరికి భార్యగా నటించడానికి ఒప్పుకోను. అది నాకు ఆ చంద్రికకి ఉన్న తేడా. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకో భరత్. నీతో మాట్లాడి టైం వేస్ట్. ఎక్కడికి వెళ్తావు భరత్?
బయటికెళ్తే భార్యని వదిలేసి ఎందుకొచ్చావని అడుగుతారు. అప్పుడేం చెప్తావు? నేను నీకు అఫీషియల్గా భార్యని. ఇక్కడ అందరూ అదే నమ్ముతున్నారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు భరత్? చంద్రిక వంక చూస్తే ఇక్కడ విలన్ని చూసినట్టు చూస్తారు. నన్ను కాదంటే కూడా నువ్వు విలన్వే అవుతావు భరత్. నీకు మరో మార్గం లేదు. నువ్వు ఎటూ తప్పించుకోకుండా అష్టదిగ్బంధనం చేశాను. సో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ పరిస్థితి వస్తే నేను చావనైనా చేస్తాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నిన్ను ఎలా చావనిస్తాను భరత్? నా ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను, నిన్ను దక్కించుకుంటాను. నేను ఎవరికో భార్యగా నటించటం ఏంటి? ఆ రుద్రాణి నా భర్తకి భార్యగా రావటం ఏంటి? నేనేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు. ఆస్తికి నా కొడుకు సావుకి సంబంధం ఉండదని నువ్వు చెప్పినావు. ఆస్తి కోడల పేరు మీదకి మార్చేలోపే ఆ లాయర్ చచ్చిపోయినాడు. నువ్వు లాయర్ చదివినావు కదా, నువ్వెందుకు ఈ పని చేయకూడదు? ఆ ఆస్తి సంగతి నువ్వెత్తుకున్నావంటే ఆ హంతకుడెవరో నువ్వే తెలుసుకుంటావు కదయ్యా. నా కొడుకు సావుకి కారణమైన వాళ్ళెవరో తెలుసుకొని నా కోడలికి నా మనోరాలికి న్యాయం చెయ్యాలి బాబు.